ఇంకా మొన్న బాబు మీటింగ్ తర్వాత అనౌన్స్ చేయడం కూడా జరిగింది, మళ్ళీ ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని చెప్పి. సో ప్రస్తుతం మనం ఆ భూమి పూజ చేసిన ప్లేస్కి వచ్చాము. అప్పుడు 2015లో భూమి పూజ చేయడం అనేది జరిగింది. 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు భూమి పూజ చేశారు ప్రధాని మోదీ. అయితే భూమి పూజ చేసినప్పటికీ కూడా అప్పటి నుంచి అంటే లాస్ట్ బాబు పాలన ఎప్పటి వరకు అయితే ఉందో 2018 వరకు, అప్పటి వరకు కూడా ఇదే ఏపీ రాజధాని. కానీ మళ్ళీ తర్వాత 2019లో జగన్ రావడం, జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు ఇదే రాజధాని అని చెప్పినప్పటికీ 6 నెలల తర్వాత ఏపీ రాజధాని అమరావతి కాదు, 3 రాజధానులు ఉంటాయి అని చెప్పి జగన్ చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఉద్యమం అనేది కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కొన్ని సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల పాటు ఉద్యమం చేశారు. అదంతా కూడా మనం చూడడం జరిగింది. సో ప్రస్తుతం ఈ రాజధాని విషయానికి వస్తే మనం ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే గనక ఇప్పుడు చూస్తున్న మట్టి అంతా ఉంది కదా, ఆ మట్టి అంతా కూడా కొన్ని గ్రామాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ మట్టి వేయడం జరిగింది. మన నీరు మన మట్టి మన అమరావతి ఈ పేరుతో కొన్ని గ్రామాల నుంచి అంటే దగ్గర 13,000 గ్రామాల నుంచి మట్టి తీసుకురావడం జరిగింది. అలాగే మన నీరు మన మట్టి మన అమరావతి ఇట్లా ఒక స్లోగన్ తీసుకుని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అని చెప్పొచ్చు, ఓన్లీ ఆంధ్రప్రదేశే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 80 పవిత్ర క్షేత్రాల నుంచి మట్టి నీరు తీసుకురావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 171 ప్రముఖ దేవాలయాలు అంటే ఈ ప్రపంచం వ్యాప్తంగా 80 ఉంటే అందులో 171 ఆంధ్రప్రదేశ్ పవిత్ర క్షేత్రాల నుంచి తీసుకురావడం జరిగింది. అలాగే మొత్తం నీరు విషయానికి వస్తే గనక 35 పవిత్ర నదుల నుంచి నీరు తీసుకొచ్చి ఇక్కడ కలసాలు పెట్టి మొత్తం అంతా కూడా ఇక్కడ వేసిన సిచ్యువేషన్ అప్పుడు ప్రధాని మోదీ భూమి పూజ చేస్తున్న టైంలో చూసాం. అలాగే మొత్తం 13,000 గ్రామ పంచాయతీలు, దాంతోపాటు 3,000 వార్డుల నుంచి కూడా ఇక్కడికి మట్టి నీరు కూడా తీసుకురావడం జరిగింది. సో ఇంత పెద్ద ఎత్తున ఒక ఆరంభం అంటే రాజధాని ఆరంభం అనేది చాలా ఆర్భాటంగా చేశారు. అలాగే నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం, అలాగే విశిష్ట అతిథిగా ఎస్ఎల్ నరసింహన్ రావడం, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు, అలాగే సభాధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు, దాంతోపాటు ప్రముఖ అతిథులు అని చెప్పి ఎవరైతే వచ్చారో వాళ్ళ నేమ్స్ అన్ని కూడా రాయడం జరిగింది. అప్పుడు వెంకయ్య నాయుడు, అలాగే ఈశ్వరన్, ఆచార్య, ఎన్వి రమణ, నిర్మలా సీతారామన్, వైఎస్ చౌదరి, అశోక్ గజపతిరాజు, కె రోషయ్య, కె చంద్రశేఖరరావు తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు, బండారు దత్తాత్రేయ పలువురు ఇక్కడికి వచ్చి ఈ పూజలో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. మనం ఒకసారి హోమం జరిగిన ప్లేస్ కూడా చూద్దాం. ఇక్కడ ఒక హోమాన్ని కూడా పెద్ద ఎత్తున చేసి ఆ హోమంలో వచ్చిన గెస్టులందరితో పాటు ఇక్కడున్న రైతులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో హోమం జరిగిన ప్లేస్ ఇది. పెద్ద ఎత్తున ఇక్కడ హోమం అనేది కూడా కండక్ట్ చేయడం నిర్వహించడం అనేది జరిగింది. సో మొత్తానికైతే ఒకసారి మనం భూముల గురించి కూడా చూస్తే గనక మిరప, కంద, అలాగే అరటి ఇలాంటి పంటలన్నీ కూడా పండించేవారు. సో కవులకి ఇస్తేనే సంవత్సరానికి 50,000, ఒక ఎకరానికి 50,000 ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ పండించుకుంటే మాత్రం లక్షల్లో ఆదాయం వచ్చేదని చెప్తున్నారు రైతులంతా కూడా. ఇది ఒకవేళ నిజంగా 2019లో బాబు వచ్చుంటే ఈ కొంతవరకు ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే మనం చూసేటోళ్ళం. కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం రావడంతో పూర్తిగా దీన్ని ఏపీ రాజధాని కాదు అని చెప్పడంతో చాలా మంది వచ్చి ఈ సిఆర్డిఏ పరిధిలో ఉన్న ఈ బిల్డింగ్స్ మీద రాళ్లు వేసి, అలాగే ఇక్కడ తాగి కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వచ్చి ఇక్కడ తాగి ఇది అసలు రాజధానే కాదు అని చెప్పి మొత్తం ఇప్పుడు బాబు రావడంతో ఇదంతా కూడా క్లీన్ చేసి ఇలా ఉంది. లేదు అంటే ఇది మొత్తం ఒక అడవిలా ఉంది, ఒక జంగిల్లా మార్చేశారు అని చెప్పి ఇక్కడ రైతులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ చూసాం.